స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. కొనుగోలు చేసిన భూమికి పట్టా ఇచ్చేందుకు రైతు నుంచి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఓ గ్రామ రెవెన్యూ అధికారి పట్టుబడిన ఘటన బుధవారం ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో చోటు చేసుకుంది. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ వల్లూరు శ్రీనివాసరావు కథనం ప్రకారం హైదరాబాద్కు చెందిన నారాయణం సత్యవాణి, టి మన్మోహన్ సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ముండ్లమూరు మండలంలో పోలవరం గ్రామం వద్ద సాగు చేసిన ఎర్ర చందనం మొక్కలున్న 88 సెంట్ల భూమిని ఇటీవల కొనుగోలు చేశారు. దానికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం మ్యూటేషన్ కోసం రెవెన్యూ పోలవరం ఇన్ఛార్జిగా పనిచేస్తున్న నాయుడుపాలెం వీఆర్ఓ రవిశంకర్ను సంప్రదించారు. పొలం మ్యూటేషన్ పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలంటే 40,000 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బేరసారాల అనంతరం 35,000కు అంగీకరించారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ విషయాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారి సూచనల ప్రకారం ఉద్యోగులిద్దరూ సదరు వీఆర్ఓ వద్దకు బుధవారం వచ్చారు. తాము తెచ్చిన 35,000 నగదును ఇస్తుండగా అప్పటికే అక్కడ మాటు వేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు సదరు వీఆర్ఓ రవిశంకర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం వీఆర్ఓ వద్ద ఉన్న రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీఆర్ఓ రవిశంకర్ను అరెస్టు చేశామని, గురువారం నెల్లూరు అవినీతి నిరోధక శాఖ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సిఐలు అపర్ణ, శ్రీనివాసరావు, శేషు, ఎస్ఐ ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. ఏసీబీ అధికారులు దాడి చేశారని తెలియగానే కార్యాలయ ఆవరణలో ఉన్న పలువురు అధికారులు అక్కడి నుంచి జారుకోవడం గమనార్హం. గతంలోనూ ఇక్కడ పనిచేసిన పలువురు ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. వెంకట్రావు సార్, అది ప్యాక్ చేశారా సార్?